వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థిద్దాము. ఈ దినం జూలై మాసం మొదటి దినము, 2వ అర్ధవార్షికం. 6 మాసాలు గడిచాయి. 2వ 6 మాసాల్లో మొదటి దినం, 7వ మాసంలో మొదటి దినం. ఈ మాసం మనకు 31 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించాలని ప్రార్థిద్దాము. వాక్యము నిమిత్తము, వాక్యము ఫలించు నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము, మమ్మను బలపరచుము నాయన. మేము ఆధ్యాత్మికంగా జీవించుటకు శక్తినివ్వండి. లోకమును, పాపమును, శరీరమును జయించు భాగ్యాన్నివ్వండి. నేటి వాక్య సందేశము చేత మాలో ప్రతి ఒక్కరము మేలు పొందినట్లు చేయము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోవాలి. హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము, శారా అను భార్య భర్తలను గురించి మనం చూద్దాం ఇవాళ. అబ్రహాము, శారా అనేటువంటి ఈ 2 పేర్లు భార్యాభర్తల పేర్లు ఇవి. వీరు దేవుని చేత పిలువబడినప్పుడు వీరి పేర్లు అబ్రాము, శారాయి. అబ్రాము, శారాయి. అబ్రాము అనగా ఘనులకు తండ్రి. అబ్రామును అబ్రహాముగా మార్చాడు, జనములకు తండ్రిగా మార్చాడు. శారాయి అన్నప్పుడు రాజకుమార్తె. కనుక ఇక్కడ ఈ భార్య భర్తలిద్దరూ కూడాను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు, దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుని చేత పిలువబడ్డారు, దేవుని చేత దీవించబడ్డారు. ఈనాటి ప్రతి కుటుంబము కూడాను, ప్రతి భార్య భర్త ఈ భార్య భర్తల వలె ఏర్పరచబడిన వారే. God has chosen them to fulfill his purpose. ఆయన చిత్తము నెరవేర్చుటకు, ఆయన యొక్క పనిని నెరవేర్చుటకు భార్య భర్తలను ఒక జంటగా పిలుస్తున్నాడు. ఈ లోకమును ఆశీర్వదించుటకు గాను దేవుడు అబ్రహాము, శారాలను పిలిచాడు. వారి గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. వారి గర్భము నుండి వచ్చినటువంటి వారిని దేవుడు ఒక రాజ్యముగా చేయటానికి పూనుకున్నాడు. వాగ్దాన దేశమునిచ్చి, వాగ్దానములను ఇచ్చి వారిని ప్రపంచములో ప్రత్యేకమైన జనాంగముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే వారిద్దరిని పిలిచాడు. అబ్రహాము, శారా మరణించే నాటికి వారికి ఇప్పుడు కాలమున సంభవించుచున్నటువంటివి వారి జ్ఞానములో, ఆలోచనలో కూడా ఉండి ఉండవు. కానీ దేవునికి అబ్రహాము, శారాల యొక్క సంతానమును గుర్చిన సంపూర్ణమైనటువంటి సమాచారము, వివరము, నాలెడ్జ్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం దేవుని యొద్ద ఉన్నది.
మనం మొట్టమొదట గుర్తించాల్సింది ఏమిటంటే, దేవుడు మన కుటుంబాలను ఏర్పరచుకున్నప్పుడు వాటి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, మంచి ఉద్దేశములు కలిగి ఉన్నాడు, మంచి తలంపులను కలిగి ఉన్నాడు. మేలుకరమైన తలంపులను మీ కుటుంబం పట్ల దేవుడు కలిగి ఉన్నాడని తెలుసుకోవాలి. దేవుడు ఎప్పుడు ఏ వస్తువుని చేసినా, మనిషిని చేసినా ఒక పర్పస్తో చేస్తాడు, ఉద్దేశపూర్వకంగా చేస్తాడు. దాని పని నిమిత్తమే దాన్ని చేస్తాడు, పని లేకుండా దేన్ని చేయడు. దేవుడు తయారు చేసినది, నిర్మించినది, సృష్టించినది ఏదైనా కూడా దాని పని నిమిత్తమే అవుతుంది. మైల్స్ మన్రో అనేటువంటి ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ, దేవుడు సృష్టిని నిర్మించినప్పుడు నాట్ ఫర్ బ్యూటిఫికేషన్, అందముగా కనబడుట కొరకు కాదు, ఉద్దేశము కలిగించినదిగా, ఆనందము కలిగించేదిగా ఉండటకు అన్నాడు. చాలా రకాలైనటువంటి పువ్వుల మీద ఉన్నటువంటి రంగులు ఆయా జాతుల కీటకాలను మాత్రమే ఆకర్షించేటట్లుగా సైంటిస్టులు కనుగొన్నారు. ఒక మకరందాన్ని ఇచ్చేటువంటి పువ్వు ఉందనుకోండి, ఆ రంగుకి కీటకం అట్రాక్ట్ అవుతుంది. కనుక డిఫరెంట్ కలర్స్, ఆ డిఫరెంట్ షేడ్స్ కలర్స్ ఎందుకు పెట్టాడు దేవుడు అని అంటే, కీటకాలను ఆకర్షించడానికి, దాని పర్పస్ను ఆకర్షించటం కొరకైన రంగు అన్నమాట అది. మనం దాన్ని చూసి బ్యూటిఫికేషన్ అనుకుంటాము. సృష్టిలో మీరు ఏ దృశ్యం చూసినా ఆనందంగానే ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి. పౌర్ణమి రోజున చందమామ ఎంత అందంగా కనిపిస్తాడు. చీకటిలో చక్కటి సంపూర్ణమైన ఆకారంతో, మంచి వెలుగుతో బ్రైట్గా కనపడతాడు. కనుక వాటి యొక్క పర్పసెస్ వేరే ఉన్నాయి. ప్రతిదీ కూడాను, మనిషి విషయంలో కూడాను దేవుడు దేనిని వ్యర్థముగా సృజించలేదు. దేవుడు దేనిని వ్యర్థముగా చూడడు. ఎందుకంటే దేవుడు సమస్తమును మంచిదిగా చూచినటువంటి వాడే. కనుక దేవుడు అబ్రహాము, శారాల విషయంలో వారి కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ఉద్దేశము మంచి ఉద్దేశము, ఆ మంచి ఉద్దేశం కొరకు ఎన్నిక చేయబడ్డారు. ఇది మనం గుర్తెరగాలి. తర్వాత అబ్రహాము, శారాలు దేవుడు వారికి చెప్పినటువంటి విధంగా వారు బయలుదేరి వచ్చారు. వారు దేని కొరకు బయలుదేరారంటే, దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. They are not waiting for the earthly Canaan, but they are waiting for heavenly Jerusalem. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది కనుక తాను వయస్సు గతించినదైనప్పటికీ గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. మృతతుల్యుడైనటువంటి దేహము, మృతతుల్య దేహం, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దేహం. అంటే 100 సంవత్సరాలు వచ్చేసాయి. మీరు బైబిల్లో ఆ కాలంలో చూస్తే 100 సంవత్సరాల వయసున్న పురుషుడు పిల్లలు కంటానికి సరిపోయిన వాడే. కానీ మృతతుల్యుడైనటువంటి, అందుకనే కొందరు బైబిల్ పండితులు ఏమంటారంటే, నాట్ బికాజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, బికాజ్ ఆఫ్ సమ్ ప్రాబ్లం ఇన్ హెల్త్, ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రాబ్లం చేత, ఒకవేళ ప్రాస్ట్రైట్ వ్యాధి వచ్చిందనుకోండి, వారు పిల్లలను కనటానికి సరిపోయేటటువంటి వారుగా ఉండరు. దానికి సంబంధించినటువంటి ప్రాస్ట్రైట్ ఆ స్పెర్మ్ని కంట్రోల్ చేసేటువంటిది. కనుక దాని ఉత్పత్తిని, దాని యొక్క డెలివరీని నిరోధించేటువంటిది ప్రాస్ట్రైట్.
కనుక ఒక వ్యాధి వచ్చిందనేది కొందరు అభిప్రాయంగా మనం చూస్తాము. అయితే బైబిల్ ఏం చెబుతుంది? మృతతుల్యమైన దేహం. కనుక అబ్రహాము 175 సంవత్సరాలు జీవించాడు, ఇంకా 100 ఏళ్ళు బతికాడు అక్కడికి. ఆ తర్వాత అతడు కెతూరాను వివాహం చేసుకుని 6 పిల్లలను కన్నాడు. 6 పిల్లల్ని కన్నాడు. కాబట్టి అక్కడ 100 ఏళ్లకు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం వల్ల అని కాదు అనేది కొందరు బైబిల్ పండితులు ఆర్గ్యూ చేశారు. అతను ఖచ్చితంగా ఏదో ఒక డిసీజ్ అయి ఉండొచ్చు అని. అయితే ఆ మృతతుల్యమైన దేహం కూడాను విశ్వాసాన్ని బట్టి తిరిగి శక్తి పొందుకుంది. కనుక అది ఆ దినమున హీల్ చేయబడింది. విశ్వాసము వలన వారు స్వస్థతను అందుకున్నారు. విశ్వాసము వలన రికానలైజేషన్, మరలా తిరిగి ఆమె గర్భము ధరించడానికి కావలసిన ఋతుక్రమాన్ని మరలా తిరిగి పొందింది ఆవిడ. సాధారణంగా మొనోపాజస్ స్టాప్ అయిపోతుంది 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాలు ఆ వయసు వచ్చేటప్పటికి ఋతుక్రమం ఆగిపోతుంది మహిళల్లో. ఋతుక్రమము ఆగిపోయినప్పుడు సంతానోత్పత్తికి కావలసినటువంటి ఎగ్ రిలీజ్ అవ్వదు. స్త్రీత్వం ఉడిగిపోవుట అని అన్నాడు దాన్ని బైబిల్లో. కాబట్టి అట్లాంటి స్థితిలో ఉన్న ఆవిడ ఏ విధంగా బిడ్డలను కంటుంది? ఒక సివియర్ డిసీజ్తో ఉండి ఇన్ఎఫెక్టివ్ కండిషన్లో కౌంట్ యొక్క ప్రమాణం తగ్గిపోయిన వాడుగా ఉన్నటువంటి అబ్రహాము ఏ విధంగా బిడ్డలను కంటాడు అని అంటే, విశ్వాసమును బట్టి వారు శక్తిని పొందారు. గర్భము ధరించుటకు వారు శక్తిని పొందారు. వయసు గతించినదైనప్పటికీ కూడా, వయస్సు గతించిపోయినప్పటికీ కూడాను, ఏజ్ వలన కలిగిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా అని అర్థం. ఇప్పుడు చాలామంది యొక్క శరీర పరిస్థితులను బట్టి 70 ఇయర్స్కి రావాల్సిన ప్రాస్ట్రేట్ 50 ఇయర్స్కే వచ్చేస్తాం. దానికి చాలా రకాలైనటువంటి కారణాలు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ద పవర్ ఇన్ ద ఫెయిత్, ద పవర్ ఇన్ ఫెయిత్, ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన కలిగినటువంటి శక్తిగా వారు సంపూర్ణ శక్తి పొంది ఆమె గర్భము ధరించి ఇస్సాకుని కంది. అందుకే ఇస్సాకు అనేటువంటి పేరుకి అర్థం ఏంటో తెలుసా? నవ్వు, లాఫ్, నవ్వు. అబ్రహాము యొక్క దుఃఖమంతా ఏమిటంటే అతనికి వారసులు లేకపోయారు షారా వల్ల. షారా 90 సంవత్సరాలప్పుడు, అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు ఇస్సాకును కన్నప్పుడు వారి నోటి నిండా నవ్వు ఉన్నది. అర్థమవుతోందా? కాబట్టి ఇట్లాంటి శక్తి విశ్వాసానికి ఉంది. నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం ఆ ఎనర్జీని వాళ్ళకిచ్చింది. అందుకనే యు మస్ట్ సీ ద ఎండ్ బిఫోర్ యు బిగాన్ ఎనీథింగ్. దేనిని నువ్వు ప్రారంభించాలన్నా ముగింపు నెరిగి ప్రారంభించాలి. మనం ఒక వంట అతన్ని పిలుస్తాం, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తాం, రెసిపీ ఇస్తాం. ఇట్లా కావాలా, మాకు ఈ బిర్యానీ కావాలా, ఈ చికెన్ ఐటెం కావాలా, మటన్ కావాలా. మనము పదార్థాలు ఇస్తాం, వాటన్నిటిని వరుసగా పేర్చుకుంటాడు. పేర్చుకుని అతడు దానిని తన మైండ్లో ఏ పదార్థం అయితే చెయ్యాలని ఫిక్స్ అయ్యాడో, మనం ఏదైతే కోరుకుని ఆ పదార్థాలు ఇచ్చామో దానిని మైండ్లో ఉంచుకుని దాని వైపు తీసుకెళ్తాడు. అలాగే ఒక వడ్రంగి ఉన్నాడు అనుకోండి, మనం చెక్క ఇస్తే దాన్ని ఒక గుమ్మంగాను, కిటికీగాను తయారు చేసి, మంచంగాను తయారు చేసి ఇస్తాడు. కనుక తాను ఒకటి అనుకుని మైండ్లో అది ఫిక్స్ చేసుకొని అది ముగింపుని ఎలా ఉంటుందో చూసి దాన్ని ప్రారంభిస్తాడు. విశ్వాసం అనేది నిరీక్షిస్తున్న దాని యొక్క నిజస్వరూపం. లేనిది ఉన్నది అనుటకు రుజువు. కనబడుచున్నది కనబడని పదార్థముల చేత నిర్మించబడింది.
కాబట్టి విశ్వాసం చేత దీన్ని గ్రహించుకుంటున్నాము. దృశ్యములు అదృశ్యములు, అదృశ్యములు దృశ్యములు. దృశ్యములు అంటే ఇప్పుడు మనకు కనబడుతున్నవన్నీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రము, భూమి, వాతావరణం, చెట్లు, ఇవన్నీ కూడా దృశ్యాలు. ఇవి అదృశ్యమైపోతాయి. దట్ ఈస్ ఫెయిత్. అదృశ్యమైన ఉన్నవి నిత్యరాజ్యము, నూతన భూమి. ఇప్పుడు అదృశ్యం, అవి దృశ్యముగా వస్తాయి. అవి శాశ్వతం, ఇవి అశాశ్వతం. దృశ్యముల శాశ్వతం, అదృశ్యములు శాశ్వతం. ఇది సైంటిస్ట్కి చెప్తే పిచ్చోడు అంటారు. సూర్యుడు ఇక ఉండడు, సముద్రము లేదు, ఆకాశం ఉండదు అని మనం అన్నాం అనుకోండి, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అంటాడు, నీకేమైనా వెర్రా అంటాడు. ఈ భూమి ఇక ఉండదు, ఏం మాట్లాడుతున్నావు అంటాడు చదువుకున్నవాడు. విశ్వాసం చెబుతోంది దృశ్యమైనవి అదృశ్యములు, అదృశ్యమైనవి దృశ్యములు. ఒక గొప్ప సంతానాన్ని వాళ్ళు చూశారు. ఇసుక రేణువుల వంటి సంతానం, ఇసుక రేణువుల వంటి సంతానం, ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన సంతానాన్ని అబ్రహాము తన మృతతుల్యమైన దేహం నుండి రిలీజ్ చేయగలిగాడు. దట్స్ వండర్ఫుల్ అండ్ గ్రేట్నెస్. వండర్ఫుల్ అండ్ గ్రేట్. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద ఫెయిత్ ఆన్ గాడ్. దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు అటువంటి గొప్ప కార్యాలు మనం చూస్తాం. వీరంతా వాగ్దాన ఫలం అనుభవించకపోయినా దూరం నుండి చూసి వందనము చేసి, దేంతో చూశారు? కంటితో కాదు, హృదయంతో. హృదయముతో నడిపించబడ్డారు, హృదయముతో వీక్షించారు. నాట్ విత్ ఐ బట్ విత్ హార్ట్. విశ్వాసంతో చూశారు, వెలుచూపుతో కాదు. కలగబోతున్న దానిని చూచారు. అందుకే వాళ్ళు మృతి పొందారు. ఏమని? స్వదేశమును వెతుకుచున్నాము అని విశదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును వెళ్ళుటకు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వీలవుద్ది. వారు మరి శ్రేష్టమైన దేశమును, పరలోక సంబంధమైన దేశాన్ని కోరుచున్నారు. అందుచేత దేవుడు వారికి దేవుడని అనిపించుకున్నటకు ఆయన ఎన్నడూ సిగ్గుపడడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఈస్. అలాంటి విశ్వాసులకు దేవుణ్ణి అని అనిపించుకోవటానికి దేవుడు ఎన్నడూ సిగ్గుపడడు. మనం చూస్తే కానీ నమ్మం. మనం పరిస్థితులు చూసి భయపడుతుంటాం. మనం చూడాల్సింది దేవుని చిత్తం. బియాండ్ ద లైఫ్, బియాండ్ ద క్రియేషన్. దాన్ని చూచిన వాడికి భయం ఉండదు. యోసేపు యొక్క శ్రమానుభవాలన్నీ కూడా ఎందుకు అని గ్రహించాడంటే, ఐగుప్తు కరువులో అనేకులు బ్రతుకున్నట్లుగా. అప్పుడు అర్థమైంది యోసేపుకి, ఓహో, నాకు కలిగిన శ్రమలకు పర్పస్ ఉంది. నా చేతులకు సంకెళ్ళు పడ్డాయి, అవి నాకు గాయాలు చేశాయి, నేను బాధించబడ్డాను, నేను అన్యాయానికి గురయ్యాను. కానీ అనేకులకు న్యాయం చేయటానికి ఈ అన్యాయం ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు సిలువకి ఎప్పుడు భయపడలేదు. ఎందుకో తెలుసా? పునరుద్ధానాన్ని ఆయన చూచాడు. ముందుగానే పునరుద్ధానాన్ని గురించి ఆయన తెలుసుకుని ఉన్నాడు. రాబోతున్న సింహాసనం మెరిగినటువంటి ఆయన కనుక ఇట్ ఈస్ ద ప్రాసెస్ అనుకున్నాడు తప్ప ఇట్స్ నాట్ ఫైనల్ అని అనుకోలేదు. ఇది ఒక ప్రాసెస్లో భాగమే. దేవుని చిత్తము యొక్క ప్రాసెస్లో నా శ్రమ, నా దుఃఖము, నా బాధ, నా అనారోగ్యము, నా యొక్క ఆర్థిక స్థితి అనుకోవాలి తప్ప ఇక్కడ నేను ఏదో స్ట్రక్ అయిపోయాను, నాశనం అయిపోయాను, పాడైపోయాను, పతనం అయిపోయాను అని అనుకోకూడదు. నాకు 50 సంవత్సరాలు వచ్చేసాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను సాధించింది నాకేం కనపడలేదు. భౌతికంగా ఎన్నో సాధించినట్లుగా రికార్డులు, అవార్డ్స్, డాక్టరేట్స్, గోల్డ్ మెడల్స్, టైటిల్స్ ఉన్నా కూడా నాకు తృప్తి లేదు. నేను ఇంకా చేయాల్సింది ఎంతో ఉందనే భావనతో నేను వెనక్కి చూసుకున్నప్పుడు నేను ఆనందాన్ని అనుభవించలేకపోయాను. నా ముందున్నది ఆనందము అనుకుంటున్నాను. హెబ్రీ పత్రికలో ప్రభువు చెప్పింది అదే. ముందున్న వాటి కొరకు
వేగిరపడ్డాడు. 12వ అధ్యాయంలో చెప్పాడు. ఇది మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు అయితే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయ 12:2 హెబ్రీ పత్రిక 12:2 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి, అవమానము సిలువ, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ హ్యాపీనెస్. God wants to give us the happiness. That's the process. It comes through the process. ఆనందము ఒక ప్రాసెస్లో వస్తుంది. ఆ ప్రాసెస్లో అవమానము, ఆ ప్రాసెస్లో బాధ, ఆ ప్రాసెస్లో హింస, సిలువ, దాన్ని భరించాడే తప్పగలదు. అవతల ఉన్న ఆనందం, రిజరెక్షన్ ఆఫ్ ద ఆల్ సిన్నర్స్, నశించిపోయిన మనుషులందరి యొక్క పునరుద్ధానం ఆయన చూచినప్పుడు తన మరణాన్ని ఆయన ఆహ్వానించాడు. ఆయన వేగిరపడి సిలువకి వెళ్ళాడు, ఇష్టపడి సిలువకి వెళ్ళాడు, ఇష్టపడి హింస నొందాడు, ఇష్టపడి రక్తం చిందించాడు, ఇష్టపడి గాయాలుందాడు. తనకు కలిగిన వేదనకు తృప్తి చెంది ఆనందించాడు. ఆనందంతో విజయోత్సవ కేకతో సిలువలో ఆర్భాటించాడు యేసుక్రీస్తు. నీకు విశ్వాసం ఉంటే నీ జీవితం మారిపోతుంది. ఇఫ్ యూ కెన్ సీ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. యూ మస్ట్ హ్యావ్ దట్ విజన్, సీక్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ దర్శనం నువ్వు చూస్తే నువ్వు దేంతోనైనా పోటాడతావు, దేంతోనైనా సిద్ధపడతావు. దావీదును దేవుడు ఎన్నిక చేసుకుని ఏలికగా చేసుకున్న ఒక గొర్రెల దొడ్డిలో నుంచి తీశాడు, ఇశ్రాయేలుపై అధిపతిగా పెట్టాడు. 40 సంవత్సరాలు ప్రజలను నేర్పరిగా అతడు పరిపాలన చేశాడు. నేర్పరిగా పాలించాడు, యథార్థంగా పాలించాడు. తను తెలుసుకున్నాడు, దేవుడు నన్ను రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు తన జనుల కొరకని దావీదు గ్రహించెను. దావీదుకి అర్థమైపోయింది. అంతే, యుద్ధాలకు వెనకాడలేదు, పోరాటాలకు వెనకాడలేదు, ఛాలెంజెస్ వచ్చాయి, వెనకడిగేయలేదు. నీ జీవితంలో ఎన్నో అవకాశాలు, నీ జీవితంలో ఎన్నో సవాళ్ళు, నీ జీవితంలో ఎన్నో పోరాటాలు, వాటిని ఎదుర్కోవటానికి కావాల్సిన ప్రయత్నాలు, పన్నాగాలు, ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ యూ నీడ్ టు హ్యావ్. నాకు బాగా నచ్చిన గ్రంథం బైబిల్లో చదువుతున్నప్పుడు, ఒకప్పుడు రాజుల చరిత్ర నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. దాన్ని వివరంగా చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు తన ప్రజలకు యుద్ధాలను ఇస్తాడు టు సెట్ దెమ్ రైట్. వాళ్ళు సరిచేయటానికి, వాళ్ళని అలర్ట్ చేయటానికి, వాళ్ళని అభివృద్ధి చేయటానికి, వాళ్ళని ఘనపరచడానికి యుద్ధం తప్ప దేవుడు ఎన్నుకున్న మార్గం ఇంకోటి లేదు. యుద్ధమును దేవుడు ఎన్నుకున్నాడు వారి పక్షంగా. అటువంటి యుద్ధ చరిత్ర కలిగిన ఆ జాతితో యుద్ధం చేయడానికి ఇప్పటికీ ఎవరు సాహసం చేయరు. వారి చరిత్ర రక్త చరిత్ర, వారి అనుభవాలు వేరు. ఇతర ఏ జాతి చేయనన్ని యుద్ధాలు ఆ జాతి చేసింది కనుక ఆయన ప్రణాళిక అర్థం చేసుకోవాలి. శ్రేష్ఠ దేశం కోరుకున్నారు, అటువంటి వారి కొరకు దేవుడు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. ఏ పట్టణం కొరకు వారు ఎదురు చూశారో, వారు చూడక నమ్మి పొందామనుకున్నారో వారికి ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసి తీరాలి. ఎందుకంటే వారు నమ్మారు కనుక. దే ట్రస్టెడ్ గాడ్, దే బిలీవ్డ్ గాడ్. వారు దేవుడిని నమ్మారు, అందుకే వాళ్ళు బయటకు వచ్చారు, అందుకే వారు ప్రయాణం చేశారు, అందుకే వాళ్ళు ముందుకెళ్ళారు. వారి విశ్వాసం గొప్పదైంది. అందుకని విశ్వాసాన్ని గురించి మనం చూస్తే, అబ్రహాము శోధించబడ్డాడు, విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడు. ఎవడు వాగ్దానములు సంతోషంతో అంగీకరించడం,
ఇస్సాకు వలనైనది నీ సంతానం అనుబడిని ఎవరితో అయితే చెప్పబడినో ఆ అబ్రహాము మృతుల సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు నించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా తన మృతుల్లో నుండి తిరిగి పొందాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నీ కుమారుని సంతానము నుండి నేను ఒక విశేషమైన సంతానం తెస్తా అన్నాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తానన్న తర్వాత పుట్టిన ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు చనిపోతాడని ఎందుకు అనుకుంటాడు? దేవుడు ఇదే కుమారుడి నుంచి ఆకాశ నక్షత్రాలంత జనాంగాన్ని తెస్తానని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి యొక్క మరణం ఎందుకుంటుంది? తన కన్నుల ఎదుట ఉండదు. కానీ దేవుడు దహన బలి ఇమ్మన్నాడు, చంపమన్నాడు, ముక్కలకు నరకమన్నాడు, దహించి బూడిచ్చేయమన్నాడు. అయినా సరే దేవుడు తిరిగి మృతుల్లో నుండి లేపుకొని ఆ బిడ్డ నుంచి మరలా తిరిగి గొప్ప జనాంగాన్ని పుట్టిస్తాడు. కనుక అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ త్రూ ఐజాక్ వాజ్ రివీల్డ్ టు అబ్రహాం. సో హీ ట్రస్టెడ్ ఇట్, హీ బిలీవ్డ్ ఇట్. దాన్ని నమ్మాడు, దాన్ని విశ్వాసం ఉంచాడు. అందుకని అతని కుమారుణ్ణి ఉపమాన రీతిగా బలి ఇచ్చేశాడు. ఇస్సాకును బలి ఇచ్చినప్పుడే అబ్రహాముకు తెలుసు అతడు మరణమును తిరిగి జయించి అక్కడే లేస్తాడు, అక్కడి నుంచే లేస్తాడని. కొండ మీదకి తాము వెళ్ళారు, కొండ మీద నుండి తాము తిరిగి వస్తామని అబ్రహాముకు తెలుసు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫెయిత్ ఓవర్ ద డెత్. మరణం మీద కూడా విశ్వాసానికి జయమన్నది. యేసుక్రీస్తు ప్రభు నమ్మినట్లయితే దేవుని కార్యం చూస్తావు. మార్తా అన్నాడు, ఎందుకు? నువ్వు నమ్మితే నీ సహోదరుడు బతికొస్తాడు, నువ్వు చూస్తావు. మరణపు ద్వారాలు విశ్వాసపు శక్తి ఎదుట నిలబడలేవు. ఈ రాత్రి మీరు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే మిమ్మలను దేవుడు సంరక్షిస్తాడు, మీ పరిస్థితులను ఆయన సరిచూసుకుంటాడు. హీ విల్ టేక్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆయన తనలోనికి తీసుకుంటాడు. నేను 20వ వచనం వరకు చదివాను. ఇస్సాకును అర్పించడానికి కారణము విశ్వాసం. అర్పించిన, తగలబెట్టిన, ముక్కలు చేసిన, బూడిద చేసిన దేవుడు తిరిగి బూడిదలో నుండి మళ్ళీ ఇస్సాకును వెనక్కి తెచ్చి నాకు ఇస్తాడు. మరలా ఆయన వాగ్దానం నమ్మాడు. ఆయన వాగ్దానం నెరవేరటానికి ఇస్సాకు బతికుండాలి. ఇస్సాకుని చంపి బూడిద చేసిన ఇస్సాకు వెనక్కి తిరిగి వస్తాడు. దట్ ఈస్ ద ఫెయిత్. ఆ విశ్వాసం ఒక్క అబ్రహాంకే కాదు, ఇస్సాకు కూడా ఉంది. అందుకే తప్పించుకోకుండా బలి అవటానికి ఇష్టపడ్డాడు. అందుకే మారు మాట్లాడుకోకుండా, కడుతున్నప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చున్నాడు. నీ విశ్వాసము నిన్ను కలవరపరచదు. నీ పరిస్థితులు నిన్ను కలవరపరచవు. నీ విశ్వాసం సరైందైతే. నాకు సమస్య వచ్చింది, ఆ సమస్యలో నేను దేవునిపై విశ్వాసం ఉంచాను. నా పరిస్థితుల ప్రకారం ఏమి సంభవించినా నా దేవుడు నా పట్ల జరిగించాలనుకున్నది జరిగిస్తాడని విశ్వాసంతో ఆ శ్రమలోకి వెళ్ళడానికి నేను సిద్ధపడి వెళ్ళాను. దేవుడు నాకు సహాయం చేశాడు. ఇట్స్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఫెయిత్ ఆన్ గాడ్. గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. దేవుడు నన్ను పిలిచాడు, ఆ పనికి వాడుకుంటాడు. అది ఎలాగో నాకు తెలియదు, అది జరుగుతున్నప్పుడే నాకు అర్థమవుతుంది. నాకు సంభవిస్తున్నవన్నీ ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. నథింగ్ విల్ హ్యాపెన్ ఎగెనిస్ట్ టు మై గాడ్స్ విల్. నా దేవుని చిత్తము లేకుండా నాకేది సంభవించదని నేను ఎరిగి ఉన్నాను. దట్ ఈస్ ద ఫెయిత్ అబ్రహాం ఆల్సో హ్యాడ్ ఆన్ ద సేమ్ డే. ప్రార్థన చేస్తాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ వర్తమానాలు మీరు ప్రసారం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైనట్టు కాక. ఆమేన్.